నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కు స్వాగతం। మన తెలంగాణ మన వార్తలు। రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఓల్డ్ బోయిన్పల్లి మాజీ హ్యాట్రిక్ కార్పొరేటర్ ముద్ద నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో రాఖీ వేడుకలు ఘనంగా నిర్వహించారు। తన కుటుంబ సభ్యులతో పాటు ఓల్డ్ బోయిన్పల్లి హస్మత్పేట్ ప్రాంతాలకు చెందిన అక్కా చెల్లెమ్మలతో కలిసి ఆయన రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొన్నారు। ఈ సందర్భంగా అక్కా చెల్లెమ్మలు ముద్ద నరసింహ యాదవ్ కు రాఖీలు కట్టి ప్రేమాభిమానాలు చాటుకున్నారు। అనంతరం ఆయన వారికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు। ఈ సందర్భంగా ముద్ద నరసింహ యాదవ్ మాట్లాడుతూ రాఖీ కేవలం చేతికి కట్టే దారం మాత్రమే కాదని అన్నా చెల్లెల మధ్య ఉండే ప్రేమ, నమ్మకం, రక్షణ బాధ్యతలకు ప్రతీక అని అన్నారు। కుటుంబ బంధాలను కాపాడుకోవడం, ఒకరికొకరు అండగా నిలవడం నేటి సమాజంలో ఎంతో అవసరమని పేర్కొన్నారు। రక్త సంబంధాలతో పాటు ప్రజలతో ఏర్పడే ఆత్మీయ బంధాలు కూడా కుటుంబ అనుబంధాలు లాంటివేనని అన్నారు। ప్రజల ప్రేమాభిమానాలే తనకు ఎల్లప్పుడూ బలమని ముద్ద నరసింహ యాదవ్ తెలిపారు। ప్రజలతో కలిసి ఉండడం, వారి సంతోషాల్లో భాగస్వామ్యం కావడం, కష్టకాలంలో వారికి అండగా నిలబడమే తన కుటుంబ సంస్కారమని తెలిపారు। ఓల్డ్ బోయిన్పల్లి హస్మత్పేట్ ప్రజలందరూ తనకి ఒకే కుటుంబమని ముద్ద నరసింహ యాదవ్ స్పష్టం చేశారు। సొంత కుటుంబ సభ్యులతో పాటు స్థానిక అక్కా చెల్లెమ్మలు ఒకే కుటుంబంలా కలిసి రక్షాబంధన్ వేడుకలు జరుపుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది। ఈ సందర్భంగా ప్రతి ఇంట సుఖ సంతోషాలు వెళ్లి విరియాలని, అన్నా చెల్లెల అనుబంధం చిరకాలం కొనసాగాలని, సమాజంలో ప్రేమ, ఐక్యత మరింత బలపడాలని ముద్ద నరసింహ యాదవ్ ఆకాంక్షించారు। ఈరోజు రక్షాబంధన్, దాంట్లో భాగంగా మా అక్క చెల్లెలందరూ కూడా వచ్చి రాకేయడం జరిగింది। ఈ రక్షాబంధన్ అనేది ఒక మంచి సంబంధం। అక్క తమ్ములు, అన్నలు అందరికీ అన్న తమ్ములు బాగుండాలని, అలాగే అన్నదమ్ములు కూడా అక్క చెల్లెలు బాగుండాలని కోరుకున్న పండుగ, పెద్ద పండుగ। దీనికి ఉన్న ప్రాధాన్యత చాలా ఇది కాబట్టి అందరూ కూడా వచ్చి పొద్దున్నే రాఖీ కట్టేయడం జరుగుతుంది। రక్షాబంధన్ శుభాకాంక్షలు అక్క చెల్లెలందరికీ। నమస్కారం। మరిన్ని తాజా వార్తల కోసం తెలంగాణ 24 న్యూస్ ఛానల్ ను చూస్తూ ఉండండి।